ఫరోని ఐగుప్తీయులను దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు వాళ్ళ తొలుచూలు సంతానాన్ని దేవుడు మరణానికి అప్పగించాడు, మరణ దూతకు అప్పగించాడు. ఫస్ట్ బోర్న్ సన్స్, ప్రతి ఇంట్లో మొదట పుట్టిన కుమారుడు చనిపోతాడని దేవుడు శపించాడు. ఆ రాత్రి మరణదూత బయలుదేరి వచ్చినప్పుడు ఐగుప్తు దేశములోని ప్రతి ఇంట ఆ ఇంట్లో పుట్టిన తొలిచూలు కుమారుడు, సింహాసనం మీద ఉన్న ఫరో మొదలుకొని అత్యంత చిన్న పనులు చేసే కూలి వాళ్ళ దాకా అందరిళ్లలో మొదటి సంతానం మరణించడం మనం చూస్తాం. కొందరికి మొదటి సంతానం పెండ్లి వయసు వచ్చినోడు అయి ఉండొచ్చు, అయినా వాడు పోయాడు. కొందరికి మొదటి సంతానంగా అప్పుడే పుట్టిన పసికందు కూడా అయి ఉండొచ్చు, అయినా కూడా పసికందు ఫస్ట్ బోర్న్ సన్ ఖాతాలో చనిపోవటం మనం చూస్తాం. అప్పుడే పుట్టిన పసికందు వాడికి మేలైనా కీడైనా తప్పొప్పులు ఏం తెలుస్తాయి చెప్పండి? వాడేం పాపం చేశాడు చెప్పండి? పుట్టి వారమో 10 రోజులో 1 గంటో అయినా ఒక పసికందు మోషేని ఎదిరించాడా? దేవుని ఎదిరించాడా? వాడు ఏ ద్రోహం చేశాడు దేవునికైనా మనుషులకైనా? కానీ ఐగుప్తీయుల గర్వాన్ని దేవుడు అణచాలనుకున్నప్పుడు, వాళ్ళ భక్తిహీనతను దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు, వాళ్ళ పాపాన్ని దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు ఆ పాపానికి శాపానికి శిక్షలో భాగంగా కరువుకు అప్పగించాడు. కప్పలు పంపాడు, ఈగలు పంపాడు, దోమలు పంపాడు. వాళ్ళని ఎంత శిక్షించాలో అంత శిక్షించాడు. ఆఖరి శిక్షగా అంటే అన్నిటికంటే పెద్ద శిక్షగా, ఆ పెద్ద శిక్షలో భాగంగా అప్పటిదాకా వాళ్ళకిచ్చిన పనిష్మెంట్ కంటే అతి పెద్ద పనిష్మెంట్, వాళ్ళ కడుపును పుట్టిన ఫస్ట్ బోర్న్ సన్ని దేవుడు చంపేశాడు. ఆ ఫస్ట్ బోర్న్ సన్ ఒకవేళ అప్పుడే పుట్టిన పసికంది అయినా సరే, తల్లిదండ్రులు చేసే తప్పులకు పిల్లలు నాశనం అవుతారు. తల్లిదండ్రులారా చెవులు నిక్కబొడుచుకొని వినండి, గర్వాన్ని విడిచిపెట్టండి, అవిధేయతని విడిచిపెట్టండి. నాకు నచ్చినట్టు నాకు తోచినట్టు నేను మాట్లాడేస్తా, నిర్ణయాలు తీసుకుంటా, చేసుకుంటూ పోతా, దేవుడు పీకేదేం లేదు, పాస్టర్ గారు కనబడుతుందా, ఆయన చూస్తాడా ఏంటి, చూస్తే మాత్రం పీకేదేంటి అనుకుంటున్నారేమో. ఎంతో మంది జీవితాలు మంటలో పారేసిన ఒక పువ్వులాగా, ఆకులాగా కాలి బూడిదైపోతున్నాయి. దేవుని ఉగ్రతకు గురవుతున్నారు. అయినా బుద్ధి జ్ఞానం రావట్లే, సిగ్గుశరం ఉండట్లేదు.